ఓ దర్శని అదే పొద్దెక్కిందాక వంటావు మందంతా ఊకి చల్లుకొని వంటావు పొద్దెక్కిందాక వంటావు డోర్ దిగే లేవే ఏమైందమ్మా ఒకటే ఒరుతావు సిగ్గుందా కొంచెం అన్న బజార్లో కాయ చూడు అందరు పొద్దెక్కినాక అనుకుంటారు ఎవరన్నా చూడు అన్నారు ఆకలంతా ఊపి చదువుకురు జ్వరం వచ్చి శాతం అయితే లేదు నాకు జ్వరాలు వచ్చినాయి జ్వరాలు ఏం కష్టం చేసినావు అమ్మా దొరని బిడ్డలు అవుతుంది పనుకో ఇంకా పొద్దెక్కిందాక ఏందత్తమ్మా గట్లంటావు ఏందే నోర్లేస్తుంది పోయి పని చేయపో ఏంది అట చూస్తున్నావు మారేసిన పని చూస్తున్నావు నాడు పని చేయపో ఊకినా వానే పోయి సాగుకో 10 అవుతుంది ఎప్పుడు నాయమంటే ఏ వద్దంటే ఈ ఫోన్ కొనిచ్చిండు నా కొడుకు ఇలా బొమ్మలు వత్తలేవు ఏం వత్తలేవు ఎట్టొత్తుతారో ఓ పరగా ఇంక రావు అయ్యో జర గిల్ల బొమ్మలు వస్తాయి పెట్టి అయ్యో జర చూసి నవ్వుకుంటా కొడుక అలా బిత్తిరి సత్తి గాని వస్తాయి చూడు బిత్తిరి సత్తి గాని నీకెందుకు అయ్యాన్ని మంచిగా ఉంటది కొడుక జర నవ్వుకుంటా మయ్య గాని పెట్టవా కుసగుడాలి ఎందుకే నీకు కుసగుడాలి ఎందుకే నీకు జర చూసి నవ్వుకుంటా కొడుక మయ్య గాని పెట్టియవా బిత్తి సతి గాని వస్తాయి చూడు సావిత్రి అక్క గై చూపి కొడుక మయ్య గాని ఒత్తు ఏం ఒత్తు అసలు పాడైపోను పెద్ద ఫోన్ వద్దంటే కోనిచ్చే ఫోన్ మీ కోడలికి రా ఏమైతుంది మరి ఆమె కోడలు ఏలేవి నుంచాలో ఇంకా ఎంతసేపు చేస్తావే దూపు అవుతుంది అమ్మ 11 అవుతుంది ఇంకా బువ్వ లేవు నీళ్ళు లేవు షాయి లేవు ఇక పట్టు తెచ్చినవా ఇంక రావే ఏం షాయి ఇది షాయి పెట్టొస్తుందా నీకు అమ్మాయి గిదా నేర్పించింది నీకు పని అమ్మో ఇవ సకదానికి ఇంకా సగరాలు సోకులు సగరాలు అమ్ముకుంటా ఉన్నట్టే ఉంది ఆ సగరాలు వేసుకుంటే సగరాలు అమ్ముకుంటా ఉన్నట్టే ఉంది ఆ సగరాలు వేసుకుంటే ఏమైంది ఎప్పుడు వెళ్ళి పెడతావు ఇట్లా ఓలని ఎందుకు ఎప్పుడు బాధ పెడతావు మరి ఎందుకు మరి రూపాయి కట్నం తేలేదు దాన్ని పువ్వులో పెట్టుకొని చూసుకోవాలా ఎప్పుడు బాధ పెడతా వదిలేను నువ్వేంద్ర పాడుతావు అంత పెద్ద మొగోళ్ళైనా అమ్మో ఈ పొరగాడు ఎక్కువ చేస్తున్నాడు వదిన సపోర్ట్ చేస్తున్నాడు వదిన ఏం పెట్టిందో ఏమో నెట్టనన్నా నా కొడుకు వచ్చేసరికి ఇంట్లో నుంచి బయటికి పంపియాలి అమ్మో నన్ను కాదని చేసుకుంటా అడి బాడుకావు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ఏమో ఊరు పేరు లేని దాన్ని మంచిగా మా అన్న బిడ్డ ఉండే 50 లక్షల కట్నం నా పని అని పడ్డది పని రాదు ఏం రాదు అమ్మాయి ఏం పని నేర్పిర్రో ఏమో నా కొడుకు ఎమ్మడి పడి వచ్చింది మా చెల్లి ఎట్టుందో ఏమో మమ్మల్ని లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది ట్యూషన్ వస్తా పోయి మా చెల్లెకాడికి వేస్తారా వాళ్ళంతా మంచిగా అంట కొడుతుందంట మా బావని దుబాయ్ అంట ట్యూషన్ వస్తా ఇవాళ బూ వండి పెట్టేది ఏం పోతుంది దాని సోకులు దానికే సెల్లు అది మేకప్లు సగరాలు అన్ని అయ్యే తిన్నా
తిన్నావా పెంటక్క? తిన్న బిడ్డ. నువ్వు తిన్నావా అక్క? నాకే ఆడ నాకు బువ్వ వండి పెడతలేదు, ఏ వండి పెడతలేదు. పొద్దెక్కినాక పొద్దు నెత్తి మీదకి వచ్చినాక బంతుంది. ఏం చేయనక్క నేను? ఇప్పటోళ్ళు గంజి పోస్తుర్రా కోడళ్ళు? పోస్తలేరమ్మా, నాకేమో షుగర్ వచ్చే వాళ్ళనే యాలకింత లేకపోతే ఎట్ట చెక్క ఎట్టా అంటే ఇప్పుడు చెప్తింటలేరు బిడ్డ. అమ్మ యాడికెళ్ళి పట్టుకొచ్చిండో ఏమో, ఊరు పేరు లేదు దాన్ని. అయ్యో మరి నీకు తెలియదా ఎలా? నాకు తెలియదు, వాడు వేసుకొచ్చిందాక నా తెలియదు. నా అన్న బిడ్డ 50 లక్షల కట్నం ఇస్తా అన్నాడు. ప్రేమలో చేసుకొని తీసుకొచ్చింది దాన్ని. ప్రేమల చొప్పునే వచ్చిందా? ఇక ఆమెను ఏమనరాదు బిడ్డ. ఇప్పుడు ఏమంటుంది, ఇంకా వేస్తే తింటలేదు పంత. ఇంకా అదే నా బతుకు. మరి అంతే, ఏమంటావు నువ్వు ఇప్పుడు? ఇంకా ఏమనలేము అక్క. ఇక పోతున్నా. తెచ్చిన వాళ్ళే గంజి పోసలేరు. ఎదురు మాట్లాడకు. నేను ఎదురు మాట్లాడితే నన్నే కొట్టేటట్టుందక్క. ఇంకా పోతున్నాక బువ్వ కూర వండేదేమో, ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అక్క. జోలిపోకు బిడ్డ. ఇక నేనేం పోను, ఇంకా వండి పెడితే తింటే లేకపోతే అక్కడ పోయే గాయం ఇండ్ల కాయపోతే వాళ్ళని ఒక బుక్ వేస్తే తినపోదునా నేను. ఇంకా పోతా అక్క. గాదక్క, నువ్వు పోయేస్తా. ఉమ్మా కళ్ళు తిరిగి పాడైతున్నాయి. నీళ్ళని ఇష్టదేవా అమ్మ దర్శనానికి నీళ్ళన్న దల్లా పెట్టే. బువ్వ అంటే ఉండపోతే మా గాని సంత అదే నన్ను బువ్వ కూర ఏమంటావో ఏమో. ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. నువ్వు వచ్చిన కాంచి బువ్వకు సగం చేస్తున్నాం మేము. ఆయన నన్ను ఏం లాభం? మీ అమ్మయ్య పని రీతి నేర్పలే, ఏం నేర్పలే. నిన్నంటే ఏం వస్తుంది నాకు? ఇప్పుడు వాళ్ళని ఎందుకు అంటున్నావు అత్తమ్మ? నువ్వు ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? మంది అంతా పని పోతుంటే ఇంట్లో పండుకొని తిని నాడు పని అడే పని పోతున్నావు. నాకు బయట పని రాదు, నేను పోలేదు. అవన్నీ చెప్పాక నువ్వు ఫస్ట్ సర్ది కట్టుకొని పని అన్నాడు. 5 నిమిషాలలో సర్ది కట్టుకొని బయటికి పని నడవాలి. నువ్వు ఇంట్లో పని వెళ్ళదు. బాగున్నావారా అన్నా? ఏమైంది? అమ్మో ఈడొచ్చినాడు. మమ్మీకి ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఎలుగు బయట వచ్చిండు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? ఏమైంది? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏం లేదన్నా, చాలా రోజులకు వచ్చినావు కదా, అందుకే బాధ అనిపించింది. టిఫిన్ చదువుకున్నావు, ఏడికి పోతున్నావు? ఏం లేదు తమ్మి, ఏం లేదు. వద్దంటుంటే పనికి పోతుంది మీ చెల్ల. నువ్వన్నా చెప్పు తమ్మి, జర్ర ఇంటలేదు. మంది అంటారు పనికి పోతుంది, నాకు ఇంట్లో టైం పాస్ అయితే లేదని పోతుంది తమ్మి. చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నావు. నువ్వు పనికి పోతున్నావరా? నువ్వు అమ్మ నువ్వన్నా చెప్పు తమ్మి. అట్ట నేను బయట చూస్తే లోకం ఏమనుకుంటారు? అక్క ఎన్ని కష్టాలు పెడుతుందో పనికి పోతుంది అనుకోరా? ఓ పిల్ల పోవే, మీ అన్న కన్నం పెట్టుకో, తీసుకోపో ఇంట్లో. మంచిగా చూసుకుంటావారా? మంచిగా తీసుకుంటుంది అన్న. బావ కూడా ఫోన్ చేస్తాడా? రోజు ఫోన్ చేస్తాడన్నా, నైట్ మాట్లాడతాడు. నువ్వు అట్లేం బాధ పెట్టుకోకన్నా, మంచిగా ఉంటున్నాం మేము అందరం. మంచిగా ఉన్నాను. ఇవాళంటే తప్పించుకుంది బిడ్డ. రేపటి నుంచి చెప్తా దీని సంగతి. ఎట్లా చెప్పాలో నాకు తెలుసు. విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.